హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను అనమాట. సింపుల్గా అలా కట్ చేసుకొని చూపిస్తాను. ఖచ్చితంగా అందరూ చూడండి, స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్ క్లారిటీతో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఎందుకంటే బిగినర్స్కి టేప్ కొలతలతో రాదు కాబట్టి టేప్ కొలతలతో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. అంతేకాకుండా సులభంగా అంటే నడుము కొలత తీసుకొని కూడా బ్లౌజులు చాలామంది కట్ చేస్తారు బిగినర్స్. అలా కాకుండా ఏంటి నడుము కొలత చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలో కూడా చెప్తాను నేను ఖచ్చితంగా. కొత్త వాళ్ళకి ఏంటంటే చెస్ట్ లూజ్ తీసుకోవడం తెలియదు అనమాట. ఎలా తీసుకోవాలో తెలియక బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు ఇక్కడ టైట్గా పట్టేస్తూ ఉంటుంది, లేకపోతే ఎన్మాల్ అనేది లెగుస్తుంటుంది, లేకపోతే భుజాలు జారుతుంటాయి. వీటిలన్నిటికి ఒకే సొల్యూషన్ ఉంటుందండి, ఏంటంటే బ్లౌజ్ కటింగ్. అది కూడా పర్ఫెక్ట్గా కుదరాలి. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదిరితేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది. దాని గురించి ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఖచ్చితంగా అయితే చూడండి, ఎందుకంటే అర్థమయ్యేలా చెప్తాను అనమాట. నేను ఎప్పటి నుంచో కుడుతున్నాను, ఇది చాలా రోజుల నుంచి, కనీసం ఒక 8 సంవత్సరాల నుంచి ఈ కస్టమర్ అయితే నాకు బ్లౌజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆదితో నేను చాలా బ్లౌజులు అయితే కటింగ్ చేసి ఆ వీడియో కూడా పెట్టాను, కావాలో చూడండి. ఇదే బ్లౌజ్ ఆదితో చాలాసార్లు ఇచ్చారనమాట ఈ కొలత. ఇది నేనే కుట్టిన బ్లౌజు. కాబట్టి ఒక కస్టమర్ మనకి ఇన్ని సంవత్సరాల నుంచి బ్లౌజ్ అనేది ఇస్తున్నారంటే మనం ఎంత పర్ఫెక్ట్గా కుదిరితే ఇస్తారండి. కాబట్టి నేను మంచిగా ఫుల్ క్లారిటీతో ఎవరు చెప్పని విధంగా చెప్తాను. ఖచ్చితంగా చూసి నేర్చుకోండి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వీడియో చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూడొద్దు ప్లీజ్. ఫస్ట్ అంటే మనం బ్లౌజ్ కటింగ్లో ఎప్పుడైనా ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ ఇలా చూసుకోవాలన్నమాట. నడుము లూజ్ అనేది మనం ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి నడుము లూజ్ అనేది ఫస్ట్ మనం బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి మొత్తం అయిపోయేదాకా కూడా నడుము లూజ్ని బట్టే వచ్చింది. కాబట్టి ఫస్ట్ అయితే మనం నడుము లూజ్ని తీసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి నాకు చూపిస్తా చూడండి, దగ్గర నుంచి 34.5 ఇంచులు అయితే వచ్చింది. నేను ఒక 34 ఇంచులు వేసుకుందాం. నడుము లూజ్ అనేది మనకి ఒకసారి చూపిస్తాను. 34 ఇంచులు అయితే వచ్చింది. ఇదిగోండి, ఒక 1/2 ఇంచ్ పైన 34 ఇంచులు వచ్చింది. ఈ 34ని 4 ఫోల్డింగ్కే చేసుకొని 4 భాగాల కింద చేసుకోవాలన్నమాట. 17.5 వచ్చింది. 17.5ని ఫోల్డింగ్ చేస్తే 9:15 వచ్చింది అనమాట. 9:15 వస్తే దాన్ని నడుము లూజ్గా తీసుకోవాలి. 9:15 ఇంచులు ఇక్కడ పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ అయితే బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం, 1.5 అయితే ఖర్చు కోసం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ వచ్చి హైటు, బ్లౌజ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. మనకైతే 13.5 ఇంచులు పొడవు వచ్చింది. ఒక 1 ఇంచ్ కలుపుకొని 14.5 ఇంచులు అయితే నేను తీసుకున్నాను. ఇటు కూడా సేమ్ అదే ప్రకారంగా 14.5 దాకా తీసుకొని స్కేల్ తీసుకొని మార్జిన్ కొట్టేసుకుందాం. గీత కింద పెట్టేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది కొంచెం దగ్గర పడినట్టు అనమాట. ఈ రెండు ఫస్ట్ అయితే నేను నడుము లూజ్ తీసుకున్నాను కదా, నెక్స్ట్ వచ్చేసి లెంత్, ఈ రెండు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి 2.5 ఇంచులు అయితే నేను మెడకి తీసుకున్నాను. 3 ఇంచులు అయితే షోల్డర్ ఉంటుంది కదా, దానికోసం తీసుకున్నాను. 31, 32 ఇలా ఉంటే ఇది ఖచ్చితంగా పెద్ద సైజు బ్లౌజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి పెద్ద సైజు బ్లౌజ్కి ఎప్పుడు 2.5 ఇంచులు పెట్టుకొని షోల్డర్ ఏమో 3 ఇంచులు పెట్టుకుంటాం. 29, 30, 28 అలాగా అది తీసుకుంటే చిన్న సైజు బ్లౌజ్ అనమాట. దానికి కొంచెం ఒక 1/4 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సంక డౌన్ తీసుకున్నాను కదా 6 ఇంచులు, సేమ్ ఇదే ప్రకారం ఇటు 6 ఇంచులు తీసుకున్నాను. దీనికి కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇటు కూడా ఇంకొక మార్కింగ్ అనేది పెట్టేసుకుందాం. అయిపోయింది కదా సంక డౌన్ అనేది. సంక రౌండ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా ఇది. చెస్ట్ లూజ్ వచ్చి 9 ఇంచులు తీసుకున్నాం. నడుము లూజ్లో 4 భాగం 9:15 కాబట్టి 9 ఇంచులు తీసుకొని 1.5 అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను చెస్ట్ లూజ్ కోసం. ఇప్పుడు వచ్చేసి మనం 1.5 అనేది ఖర్చు కోసం. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఏంటంటే మనకి చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు 2 కారణాలు చెప్పచ్చు. ఒకటి ఏంటంటే మెడ ఉంటుంది కదా, మనకి మెడకి 10 ఇంచులు 9 ఇంచులు ఉందంటే మనం ఖచ్చితంగా మామూలుగానే తీసుకోవచ్చు, 1.5 పెట్టేసుకోవచ్చు. లేదు 8 ఇంచుల కన్నా పైన ఉందంటే మెడ, బ్యాక్ పార్ట్ మెడ ఉంటుంది కదా, 8 ఇంచుల కన్నా పైన ఉందంటే మనం ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కొలవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ అనేది ఇక్కడ పెడుతున్నాను. కోళ్ళు అనేవి ఎక్కువ ఉన్నాయండి మా ఇంటి పక్కన, బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి రౌండ్ మెడ తీసేసుకుంటున్నాను. రౌండ్ మెడ గీసేసిన తర్వాత మనకి లోతు, చంక లోతు అనేది మనం 1.5 తీసుకోవచ్చు. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రౌండ్ తిప్పే స్కేల్తో
ఇలాగా మంచిగా నీట్గా గీసేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందాం. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే ఈజీగానే చెప్పాను అనుకుంటున్నాను. 2 టిప్స్ అయితే చెప్పానండి. ఒకటి చిన్న సైజు బ్లౌజ్, ఒకటి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలన్నది. చెస్ట్ లూజ్ అనేది మనకి 8 ఇంచులు ఉంటే ఖచ్చితంగా బ్లౌజు మెడ కింద నుంచి చెస్ట్ లూజ్ అనేది కొలుచుకొని తీసుకోవాలి. లేదు ఈ 9, 10.5 అలా ఉంటే ఖచ్చితంగా మనం 1.5 అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసి చూపిస్తా. హ్యాండ్స్ కటింగ్, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డ్ మీద క్లాత్ అనేది మడత పెట్టుకొని హ్యాండ్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత లూజ్ అనమాట. ఫస్ట్ అయితే మనం లూజ్ తీసుకోవాలి. లూజు ఖర్చు కోసం తీసుకొని పొడవు ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటే సరిపోద్ది. నేను పైపింగ్ చేస్తాను కాబట్టి ఎదర ఖర్చు కోసం క్లాత్ అనేది వదలలేదు. నెక్స్ట్ 6.5 అనేది పొడవు ఉంది. సేమ్ ఇటు కూడా 6.5 పెట్టేసుకొని 3 ఇంచులు డౌన్ పెట్టేసుకుంటున్నాను. ఇటు కూడా 3 ఇంచులు డౌను పెట్టేసుకొని గీత గీసేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్లో 4వ భాగం పావుదొక్కు 9 ఇంచులు వచ్చిందిగా, సేమ్ ఇక్కడ పెట్టేసుకొని ఇది అనేది ఇలాగ ఒక 1 ఇంచ్ ఇలా గీసుకొని తర్వాత ఇలా డౌన్ ఇచ్చుకోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ పైన వదిలేసుకొని అక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, హ్యాండ్ అయితే అయిపోయింది. కటింగ్ చేసి చూపిస్తాను. హ్యాండ్ కటింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి. మనం చెస్ట్ లూజు తీసుకోక్కర్లేదు, నడుము లూజ్తో బ్లౌజ్ కొలతలు అనేవి వచ్చేస్తాయి. నడుము లూజ్లో 4వ భాగం వచ్చి 9.5 ఇంచులు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను, పావుదొక్కు 9 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వేసుకోవాలండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా ఇలా క్రాస్గానే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం క్రాస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. నేను ఫుల్ క్రాస్గా వేసాను కదా, క్లాత్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ చుట్టూరు ఇలా గీతలు గీసేసుకోవాలి. దాని ప్రకారం ఎలాగుందో అలా డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ వాళ్ళది ఏంటంటే ఫ్రంట్ మెడ అనేది పైకి ఉంటుంది అనమాట. బాగా చూడండి ఎంత ఉందో, ఫ్రంట్ మెడ అనేది బాగా పైకి ఉంది. ఇలా పెట్టేసుకొని అక్కడ దాకా వచ్చింది, అక్కడ దాకా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని 4 హుక్స్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకొని పొడవు ఫ్రంట్ ఇలా పట్టుకొని సాగతీయకూడదు. ఎప్పుడు ఇలాగ మామూలుగానే పట్టుకోవాలన్నమాట, సాగతీయకుండా. చూసారు కదా, ఇలా ఒక 1/2 ఇంచ్తో ఇలా గీసేసుకున్నాను. మెడ అనేది ఎంత పైకి ఉందో చూడండి, వెళ్ళి 4 ఇంచెస్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఫ్రంట్లో ఇలాగ 1/2 ఇంచ్ ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు సారీ క్లాత్ మీద మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఎలా కత్తిరించుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇది సారీ క్లాత్ అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని నేనైతే స్ట్రైట్గా వేయట్లేదు, ఇలాగ డబుల్గా వేస్తాను. హ్యాండ్స్ దగ్గర అనేవి అతుకులు పడకుండా ఉంటాయి అన్నమాట ఇలా వేసుకుంటే. ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలాగ క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఇలాగ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి చివర వేసేసుకుందాం. మనకి చూసారు కదా, హ్యాండ్స్కి అతుకులు అనేవి ఇంకా పడవన్నమాట. ఇలా వేసేసుకున్నామంటే ఇలాగ షేప్ బెల్ట్లు కానీ మన క్లాత్ అనేది మిగిలిద్ది అనమాట. మనం షేప్ బెల్ట్ల కోసం ఏం అతుకులేం పడవు, అవి కూడా ఈజీగానే కుట్టేసుకోవచ్చు. పెద్ద పీస్ కాబట్టి బ్లౌజ్ పీసు ఇలా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నామంటే హ్యాండ్స్కి ఇలాగ ఖర్చులు అనేవి అతుకులు అనేవి పడవన్నమాట. ఇంకా షేప్ బెల్ట్ అనేది చాలా సింపుల్గానే కట్ చేసుకోవచ్చు. నేను అంత చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటున్నా. షేప్ బెల్ట్కి కొత్త వాళ్ళ కోసం అయితే కొంచెం తెలియదు కదా, వాళ్ళ కోసమే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇటు 3.5 ఇంచులు పెట్టుకుంటే ఇటు 2.5 ఇంచులు పెట్టుకుంటే షేప్ బెల్ట్ అనేది అయిపోద్ది. ఇప్పుడైతే స్టిచ్చింగ్
బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. చూడండి ఒకసారి బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేశాను. ఒక్క గుంజు కానీ సుంచు కానీ రాలేదండి. ఇలాగ నీట్గా పైపింగ్ ఇచ్చేసాను అనమాట బ్లౌజ్కి. పైపింగ్ ఇస్తే ఏంటంటే బ్లౌజ్ అనేది చాలా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా పైపింగ్ చేయడానికి అయితే చూడండి బ్లౌజ్ అనేది. థ్యాంక్స్ అండి.